నేడు రెండో రోజు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ ఏసీబీ విచారణ చేయనుంది. నిన్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను ఏసీబీ కస్టడీలోకి తీసుకుంది. చెంచల్గూడ జైలుకు వచ్చిన ఏసీబీ అధికారులు శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనను చెంచల్గూడ జైలు నుంచి బంజారాహిల్స్ ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన శివబాలకృష్ణకు ఏసీబీ కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. శివబాలకృష్ణను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారులు వేసిన పిటిషన్కు నాంపల్లి కోర్టు అనుమతించింది. శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి కోరినట్టుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. శివబాలకృష్ణ పేరుపై 4 అకౌంట్స్ ఎస్బీఐ బ్యాంకులో ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ బ్యాంక్ లాకర్స్ ను తెరిచే అవకాశం ఉంది. శివబాలకృష్ణను 8 రోజుల పాటు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, ఈ రోజు రెండో రోజు మాజీ డైరెక్టర్ హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను విచారణ చేయనున్నారు. దీంట్లో నిన్న అనేకమైన విషయాల మీద అంటే ఎవరెవరు బినామీలు ఉన్నారు, తర్వాత బ్యాంక్ అకౌంట్ ఏంటి, తర్వాత ఎవరెవరి దగ్గర నుంచి ఎంత మేరకు ఆయన లంచాలుగా తీసుకున్నాడు అన్న అన్ని విషయాల మీద కూడా చాలా స్పష్టంగా డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ చూపించి కొన్ని వివరాలు సేకరించారు. ఈ రోజు రెండో రోజు విచారణలో కూడా అనేకమైన కీలకమైన అంశాలను బేస్ చేసుకుని అంటే ఏమైతే లాకర్స్ ఉన్నాయో బ్యాంక్ లాకర్స్ ను కూడా ఆయన సమక్షంలో ఓపెన్ చేస్తే దాంట్లో ఇంకా చాలా కీలకమైన అంశాలు కూడా వెలుగు చూసే అవకాశం ఉంది. కొన్ని డాక్యుమెంట్స్ కూడా ఉంటాయని చెప్పిన కూడా ఈసీ భావిస్తూ ఉన్నారు. ఇదే కాకుండా ఈయన అధికారులు కొంతమందిని వాడుకొని లంచాలు ఇచ్చి కొన్ని లేఅవుట్లకు అనుమతులు తీసుకున్నాడు తర్వాత అన్న నేపథ్యంలో కూడా కొంతమంది అధికారుల పేర్ల లిస్ట్ అవుట్ ఇప్పటికే చేసి వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. సో దీంట్లో ఎవరెవరిని ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేశాడు, తర్వాత ఎవరెవరి దగ్గర ఎంతెంత మేరకు ఈయన లంచాలు తీసుకున్నాడన్న అన్ని అంశాలను కూడా ఈరోజు ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. మొత్తంగా ఈ 7 రోజుల్లో ఈ మొత్తం అంటే ఒక రోజు ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా మిగిలిన 7 రోజుల్లో పూర్తి స్థాయిలో ఈయన చేసిన అవినీతి అక్రమాలకు సంబంధించిన వ్యవహారంలో సహకరించిన వాళ్ళు, తర్వాత ఎవరి గురించి అయితే ఈయన పనిచేశాడో అంటే ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీస్ కొత్తగా వ్యవహరించి చాలా కంపెనీలకు అనుమతులు ఇచ్చాడు అని చెప్పిన నిన్న మనకు ఏసీబీ ఆఫీస్ దగ్గర పలు జిల్లాల నుంచి కూడా కొంతమంది వచ్చి ఈయన బినామీలు కొంతమంది ఉన్నారు, ఈయన కంప్లైంట్ ఇచ్చినా కూడా అక్రమ లేఅవుట్ అనుమతి ఇచ్చాడని చెప్పిస్తున్న విషయం మీద ఇంకా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. మనతో కూడా కొంతమంది మాట్లాడటం జరిగింది రాజ్ న్యూస్ తో ఎక్స్క్లూజివ్ గా. సో ఈ రకంగా ఆయన చేసిన అక్రమాలకు సంబంధించి ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎవరెవరిని అంటే జిల్లాల వారీగా కూడా ఆయన బినామీలు పెట్టుకున్నాడు, జిల్లాల వారీగా కూడా బినామీలు ఉన్నారని చెప్తున్న అంశం మీద కూడా ఈ రోజు కనిపిస్తా ఉంది. శివబాలకృష్ణ పేరుపై కూడా 4 అకౌంట్స్ ఎస్బీఐ బ్యాంక్ లో ఉన్నట్లుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఇంకా బ్యాంక్ లాకర్స్ ని తెరిచే క్రమంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. మరి దీనిపైన అప్డేట్స్ ఏంటి? దాదాపుగా 6 నుంచి 8 లాకర్స్ ఉన్నాయని చెప్పి ఇప్పటికే గుర్తించారు. మీరు చెప్పినట్టుగా బ్యాంక్ అకౌంట్ సంబంధించిన వ్యవహారంలో కూడా ట్రాన్సాక్షన్ అంటే ఎప్పుడైనా సరే ఒక అవినీతి అధికారి ఎప్పుడైనా బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనేది ఎక్కువగా తన బ్యాంకు ద్వారా ఎట్టి పరిస్థితుల్లో ఆయన ట్రాన్సాక్షన్ చేసి ఉండకపోవచ్చు. కాకపోతే వేరే వాళ్ళకి సంబంధించిన బినామీ బ్యాంక్ అకౌంట్స్ కూడా ఉన్నాయని చెప్పి కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆ నేపథ్యంలో వాళ్ళు ఎవరు, తర్వాత అకౌంట్ ఎవరు డబ్బులు వేశారు, ఎవరి ద్వారా డ్రా చేసుకున్నారు అన్న అంశాలనే కాకుండా దీంట్లో మొత్తంగా ఎంత మేరకు ఈయన అక్రమాస్తులకు సంబంధించిన వ్యవహారంలో బ్యాంక్ లాకర్లు కూడా ఉన్నాయి. ఆ బ్యాంక్ లాకర్లు కూడా ఓపెన్ చేస్తే ఖచ్చితంగా దాంట్లో మరికొన్ని కీలకమైన అంశాలను వెలుగు చూసే అవకాశం ఉందని కూడా ఏసీబీ అధికారులు భావిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.